అది 1903వ సంవత్సరం. బెంగాల్ ప్రాంతం ఆంగ్లేయ అధికారి జే.ఏ. బర్డెల్ తన బృందంతో కలిసి ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయానికి చేరుకున్నాడు. ఇది సాధారణ పర్యటన కాదు. ఆ రోజు ఆయన గుడి లోపల వింత దృశ్యాన్ని చూశాడు. ఆ వెంటనే గుడి యొక్క గర్భగుడిని ఇసుకతో పూర్తిగా నింపేయాలని ఆయన ఆదేశించాడు. అలాగే 800 సంవత్సరాల కంటే పురాతనమైన ఈ గుడిని శాశ్వతంగా మూసేయాలని కూడా చెప్పాడు. ఈ రోజు దాదాపుగా 123 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఆ గర్భగుడిలో ప్రపంచం నుంచి దాచాల్సినంత భయంకరమైన రహస్యం ఏంటి అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈరోజు మనం కోనార్క్ను శిథిలమైన ప్రదేశంగా చూస్తున్నాం. కానీ గతంలో ఈ గుడి సముద్రంలో ప్రయాణించే పడవలకు భయంకరమైన సంకేతం ఉండేది. ఈ గుడి మీదుగా వెళ్లే ఏ పడవైనా దారి తప్పేది లేదా సముద్రంలో మునిగిపోయేది. ఈ కారణంగానే పోర్చుగీస్ నావికులు ఈ గుడికి నల్లటి గోపురం అని పేరు పెట్టారు. పెద్ద పడవల్ని కూడా ముంచేసే అంత శక్తి కోనార్క్లో ఏముంది అనేది పెద్ద రహస్యం. ఒడిశా సముద్ర తీరంలో ఉన్న ఈ కోనార్క్ గుడికి 800 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. ఇది భారతదేశపు అద్భుతమైన వాస్తుశిల్పానికి నిదర్శనం. సున్నం, బరువులు ఎత్తే యంత్రాలు లేని ఆ కాలంలో మన పూర్వీకులు దీన్ని ఎలా కట్టారు అనేది ఆశ్చర్యం. వారు అత్యాధునిక ఇనుప చీలల విధానాన్ని ఉపయోగించి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. 8 లోహాలతో చేసిన సూర్య భగవానుని విగ్రహం ఎలా తయారు చేయబడింది? ఈ గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు 12 సంవత్సరాల వయసున్న బాలుడు తన ప్రాణాలను ఎందుకు అర్పించాడు? అసలు ఈ గుడిని ఎవరు నిర్మించారు? ఈ గుడి తన కాలం కంటే చాలా ముందుంది. సూర్యదేవుని రథం ఆకారంలో ఉన్న ఈ గుడి నేటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రథం చక్రాలు ఎలాంటి గడియారం లేకుండానే ఖచ్చితమైన సమయాన్ని చెబుతాయి. ఇదంతా ఎలా? మన పూర్వీకుల దగ్గర ఉన్న ఆ సాంకేతికత ఏంటి? ఇంతటి అందమైన గుడి శిథిలాల రూపంలోకి ఎందుకు మారింది? ఇది ఆ 12 సంవత్సరాల బాలుడి శాపమా లేదా దండయాత్రల కుట్ర? ఈ కథలో మనం కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణ కథను, అలాగే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచే దీని అద్భుతమైన సాంకేతికతను గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కోనార్క్ సూర్య దేవాలయం అసలు చరిత్ర, దాని రహస్యాల గురించి మాట్లాడుకుందాం. కాలక్రమేణా ఒడిశాలోని ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. 2వ శతాబ్దంలో గ్రీకు భూగోళ శాస్త్రవేత్త క్లాడియస్ టోలెమీ ఇక్కడికి వచ్చాడు. ఆయన ఈ ప్రదేశాన్ని కన్నగర అనే ప్రసిద్ధి నౌకాశ్రయంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇక్కడికి వచ్చాడు. వివిధ మతాలకు చెందిన ప్రజలు నివసించే ఎత్తైన అందమైన భవనాలు ఇక్కడ ఉన్నాయని ఆయన రాశారు. అయితే దీని అసలు చరిత్ర 13వ శతాబ్దంలో మొదలవుతుంది. 13వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతం సముద్ర వ్యాపారం, నౌకాశ్రయ కార్యకలాపాలు, సరిహద్దు ఘర్షణలకు కేంద్రంగా మారింది. ఆ సమయంలో గంగవంశపు రాజులు ఇక్కడ పాలిస్తున్నారు. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుడి సూర్యదేవుని ఆరాధనకు సంబంధించిన 4వ అతిపెద్ద రూపం. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని తూర్పు గంగ వంశానికి చెందిన గొప్ప రాజు లాంగుల నరసింహదేవ ప్రథముడు తన పాలనా కాలంలో నిర్మించాడు. చారిత్రక ఆధారాలు, ముఖ్యంగా కేందు రాగి శాసనం ప్రకారం ఈ గుడి నిర్మాణం పనులు 1238 నుంచి 1264 మధ్యకాలంలో పూర్తయ్యాయి. అయితే ఈ గొప్ప ప్రాజెక్టు వెనుక అత్యంత భావోద్వేగ ధార్మిక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ రాజమాత కస్తూరిదేవి నుంచి వచ్చింది. ఒక ప్రసిద్ధ చారిత్రక సంఘటన ప్రకారం రాజమాత తన కుమారుడైన నరసింహదేవుడికి వారి పూర్వీకులు పూరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథుడి గుడిని నిర్మించారని గుర్తు చేశారు. అది నేటికీ కోట్ల మంది విశ్వాసానికి కేంద్రంగా ఉంది. సూర్యదేవుడు లేకుండా భూమిపై ప్రాణం సాధ్యం కాదు కాబట్టి ఆయన గౌరవార్థం ఒక అద్భుతమైన గుడిని నిర్మించాలని ఆమె కోరారు. ఆ గుడి జగన్నాథుడి గుడికి దీటుగా ఉండాలని, గంగవంశం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఆశించారు. తల్లి కోరికను తీర్చడానికి రాజు తన ఖజానాలో పెద్ద భాగాన్ని, 12 సంవత్సరాల ఆదాయాన్ని ఈ గుడి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. ఈ గుడి కేవలం ధార్మిక ప్రదేశం మాత్రమే కాదు, రాజకీయ ప్రకటన కూడా. ఎందుకంటే ఆ సమయంలో నరసింహదేవ ప్రథముడు అనేక మంది విదేశీ ఆక్రమణదారులను ఓడించాడు. ఈ గుడిని ఆయన విజయాలకు చిహ్నంగా పరిగణిస్తాడు. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ తాను రాసిన ఐన్ అక్బర్ అనే ప్రసిద్ధ పుస్తకంలో ఈ గుడి గొప్పతనాన్ని ప్రస్తావించాడు. 1580లో అబుల్ ఫజల్ ఒడిశాను సందర్శించినప్పుడు ఈ గుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ గుడి అందాన్ని, దాని నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడం కూడా కష్టమైంది. 16వ శతాబ్దం చివరి నాటికి ఈ గుడి సురక్షితంగా ఉందని, పూజలు కూడా జరుగుతున్నాయని ఆయన వివరణ ద్వారా స్పష్టమైంది. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం గుడి పునాది వేయడానికి సముద్రం దగ్గర ఉన్న భూమిని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ గుడి ధార్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుని చంద్రభాగా నది ప్రవహించే మార్గాన్ని ఎంచుకుంది. కానీ ఈ గుడి నిర్మాణం అంత సులభం కాదు. 12 సంవత్సరాల సుదీర్ఘకాలం, 1200 మందికి పైగా పనివాళ్లు, 12 ఏళ్ల అమాయక బాలుడి బలిదానం ఈ గుడిని శాశ్వతంగా అమరంగా మార్చాయి. కానీ ఒక శాపంతో పాటు ఇప్పుడు మనం ఈ గుడి నిర్మాణ కథను కూడా తెలుసుకుందాం.
రాజు నరసింహదేవ ప్రథముడు ఈ అద్భుతమైన గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కలను సాకారం చేయడానికి ఆ కాలంలో గొప్ప వాస్తుశిల్పి అయిన బిషు మహారాణాను ప్రధాన శిల్పిగా నియమించుకున్నాడు. బిషు మహారాణా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 1200 మంది అత్యంత నైపుణ్యం కలిగిన పనివాళ్లను ఎంపిక చేసి తీసుకొచ్చారు. చారిత్రక ఆధారాలు, మదాలపంజి వంటి గ్రంథాల ప్రకారం ఈ గొప్ప గుడి నిర్మాణానికి మొత్తం 12 సంవత్సరాల సమయం పట్టింది. ఇది సుమారుగా 1238 నుంచి 1264 మధ్య కాలంలో జరిగింది. రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయానికి సమానమైన భారీ మొత్తాన్ని ఈ ఒక్క గుడి కోసం ఖర్చు చేశాడంటే ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ గుడి అసలు బలం దాని శిల్పకళ వెనుక దాగి ఉన్న పురాతన ఇంజనీరింగ్. అది నేటి ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆలోచింపజేస్తుంది. ఆ రోజుల్లో సిమెంట్ లేదా యంత్రాలు లేవు. అప్పుడు రాళ్లను కలపడానికి ఒక అద్భుతమైన ఇనుప లాకింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. పనివాళ్లు పెద్ద ఇసుకరాయి బ్లాక్ల మధ్య మందపాటి ఇనుప పలకలు, క్లాంప్లను ఉపయోగించారు. ఈ ఇనుప పలకలను రాళ్లలోని రంధ్రాల్లో ఒకదానితో ఒకటి గట్టిగా పట్టుకునేలా అమర్చారు. దీనినే నేడు మనం ఇంటర్లాకింగ్ విధానం అని పిలుస్తున్నాం. ఈ సాంకేతికత గుడికి స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా సముద్ర తీరంలోని ఉప్పుగాలి, భూకంపాల నుంచి నిర్మాణాన్ని రక్షించింది. బిషు మహారాణా చేసిన లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉండేవంటే గుడిలోని ప్రతి భాగం బరువు పూర్తి సమతుల్యంగా ఉండేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇనుప పొరలను కేవలం బలం కోసం మాత్రమే ఉపయోగించలేదు. భారీ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి కూడా వీటిని వాడారు. అదే ఆ తర్వాత సూర్య భగవానుని విగ్రహాన్ని గాల్లో స్థిరంగా ఉంచడానికి ఆధారంగా మారింది. కానీ దాని గురించి తెలుసుకునే ముందు 12 ఏళ్ల బాలుడు గుడి నిర్మాణం కోసం తన ప్రాణాలను ఎందుకు అర్పించాడో తెలుసుకుందాం. గుడి నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. అది 1200 మంది అనుభవజ్ఞులైన పనివారి నిద్రను దూరం చేసింది. గుడి ప్రధాన నిర్మాణం పూర్తయింది. కానీ దాని గోపురం పైన కలశాన్ని ప్రతిష్ఠించడం సాధ్యం కాలేదు. కొన్ని చోట్ల దీన్ని 52 టన్నుల బరువైన భారీ అయస్కాంతం అని చెబుతారు. అది గుడికి ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే అది లేకుండా గుడి అసంపూర్ణంగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా పనివాళ్లు కలశాన్ని స్థిరంగా నిలపడంలో విఫలమయ్యారు. అప్పుడు రాజా నరసింహదేవ ప్రథముడి సహనం నశించింది. ఆయన ప్రధాన వాస్తుశిల్పి అయిన బిషు మహారాణా అతని బృందానికి కఠినమైన హెచ్చరిక చేశారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించకపోతే 1200 మంది పనివారి తలలు నరికేస్తానని చెప్పాడు. దాంతో నిర్మాణ స్థలంలో చావు భయంతో నిశ్శబ్దం అలుముకుంది. శతాబ్దాల నాటి నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం అక్కడితో ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో బిషు మహారాణా 12 ఏళ్ల కొడుకు ధర్మపదుడు అక్కడికి వచ్చాడు. పుట్టినప్పటి నుంచి అతడు తన తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు. బాలుడు ధర్మపదుడు తన తల్లి అనుమతి తీసుకుని తండ్రిని కలవడానికి వచ్చాడు. కానీ అక్కడ వాతావరణం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి 1200 మంది వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని తెలిసింది. అప్పుడు అతడు తన సాధారణమైన తెలివితేటలను, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గుడి అయస్కాంత క్షేత్రంలో 3వ అయస్కాంతాన్ని ఎలా సమతుల్యం చేయాలో ధర్మపదుడికి తెలుసు. తండ్రి అనుమతి తీసుకుని ఆ బాలుడు చీకటి రాత్రిలో గుడి ఎత్తైన గోపురం ఎక్కాడు. కొద్ది గంటల్లోనే అతడు కలశాన్ని అత్యంత నైపుణ్యంతో ప్రతిష్ఠించాడు. గొప్ప శిల్పులు 12 సంవత్సరాల్లో చేయలేని పనిని అతడు సాధించాడు. ఉదయం సూర్యుని మొదటి కిరణం గుడి గోపురాన్ని తాకినప్పుడు రాజు పనివాళ్లంతా ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ విజయం పెద్ద ముప్పుకు సంకేతం. 1200 మంది అనుభవజ్ఞులైన శిల్పులు చేయలేనిది 12 ఏళ్ల బాలుడు చేశాడని రాజుకు తెలిస్తే ప్రమాదం. వాళ్ళందరినీ అసమర్థులుగా భావించి రాజు శిక్షించొచ్చని పనివాళ్లలో భయం మొదలైంది. తన తండ్రి గౌరవాన్ని, 1200 మంది పనివారి ప్రాణాలను కాపాడడానికి ధర్మపదుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అది వింటే నేటికి కళ్ళు చెమ్మగిలుతాయి. తన విజయాన్ని జరుపుకోవడానికి బదులుగా ఆ వీరబాలుడు గుడి గోపురం పైనుంచి చంద్రబాగ్ నదిలోకి దూకి తన ప్రాణాలు అర్పించాడు. కానీ అతని బలిదానం వృధా కాలేదు. నేడు ప్రపంచ వ్యతిరేక అయస్కాంత క్షేత్రం అని పిలుస్తున్న సాంకేతికతను మన భారతదేశంలో 800 సంవత్సరాల క్రితమే నిర్మించాడు. అదే ఇక్కడ గాలిలో తేలియాడే సూర్యదేవుని విగ్రహానికి ఆధారంగా మారింది. అలాగే సూర్యదేవుని రథానికి ఉన్న 7 గుర్రాలు గొప్ప శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాన్ని ముందుగానే తెలియజేస్తున్నాయి. రథాలకు ఉన్న చక్రాలు నేటికి ఖచ్చితమైన సమయాన్ని చెప్తున్నాయి. ఈ గుడి రహస్యాలను తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం రహస్యాలను తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ కథనం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కోణార్క్ గుడి కేవలం రాళ్లతో కట్టిన పెద్ద కట్టడం మాత్రమే కాదు. ఇది సనాతన ధర్మ వేదాలలో వర్ణించిన సూర్యదేవుని రూపానికి భౌతిక ప్రతిరూపం. రాజు నరసింహదేవ ప్రథముడు దీన్ని కళింగ వాస్తుశిల్ప శైలిలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాడు. గుడి మొత్తాన్ని అందమైన భారీ రథం ఆకారంలో రూపొందించారు. ఈ రథం ఆధారంగా రాళ్లను చెక్కి 12 జతల అంటే మొత్తం 24 చక్రాలను తయారు చేశారు. ఈ 24 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీక.
ఇందులో ప్రతి చక్రం కాలచక్రాన్ని సూచిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి కేవలం అలంకారం కోసం ఏర్పాటు చేసినవి కావు. ఇవి ఖచ్చితమైన సమయాన్ని చూపే పరికరాలు. ప్రతి చక్రంలో 16 ఆకులుంటాయి. అందులో 8 పెద్దవి, 8 చిన్నవి. ఈ ఆకుల మధ్య ఉన్న ఖాళీ, వాటి నీడ నేటికి రోజులో 8 జాములను 24 గంటలను ఖచ్చితంగా వివరిస్తుంది. ఈ 8 పెద్ద ఆకుల మధ్య 3 గంటల వ్యవధి ఉంటుంది. ఇది మొత్తం 24 గంటల చక్రాన్ని పూర్తి చేస్తుంది. దీన్ని అపసవ్య దిశలో అంటే ఎడమ వైపు నుంచి చదువుతారు. పైన ఉన్న పెద్ద ఆకును 12 గంటలుగా తీసుకుంటే అపసవ్య దిశలో దానికి ముందు ఉన్న చిన్న ఆకు వద్ద సమయం 1:30 అవుతుంది. అలాగే ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీలో ఇంకా చిన్న చిన్న ఆకులు కూడా ఉన్నాయి. ప్రతి చిన్న ఆకు 3 నిమిషాల సమయాన్ని సూచిస్తుంది. ఎవరైనా ఈ రథచక్రం మధ్యలో వేలు పెడితే దాని నీడను చూసి ఖచ్చితమైన సమయాన్ని సులభంగా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన రథాన్ని లాగడానికి ముందు వైపు 7 శక్తివంతమైన గుర్రాలను చెక్కారు. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు ప్రతీక. ముఖ్యంగా సూర్యరశ్మిలో ఉండే 7 రంగులకు ఇవి ప్రతీకలు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి చరిత్రకు మధ్య ఒక పెద్ద భేదం కనిపిస్తుంది. ఐజాక్ న్యూటన్ 1666లో పట్టకం ద్వారా కాంతిలోని 7 రంగులను కనుగొన్నాడని ఆధునిక విజ్ఞాన శాస్త్రం నమ్ముతోంది. కానీ 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి ఇంకో సత్యాన్ని చెబుతోంది. మన పూర్వీకులకు న్యూటన్ కంటే 400 సంవత్సరాల ముందే ఈ శాస్త్రీయ నిజాలు తెలుసు. ఈ గుడిలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. విగ్రహాన్ని ఉంచే ప్రదేశాన్ని విమానం అని పిలుస్తారు. ప్రార్థన చేసే మండపాన్ని జగన్మోహన్ అంటారు. అలాగే నాట్య మండపాన్ని నట్ మందిర్ అని పిలుస్తారు. ప్రధాన మంటపం అయిన విమానంలో సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదని చెబుతారు. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రాచీన భారతీయ గ్రంథాలు, స్థానిక కథల ప్రకారం ఈ గుడి గర్భగుడిలో సూర్యదేవుని విగ్రహం ఉండేది. 8 లోహాలతో చేసిన ఈ భారీ విగ్రహం ఇలాంటి ఆధారం లేకుండా గాల్లో వేలాడుతూ ఉండేది. ఇది ఎలాంటి గారడి కాదు. ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన వింత. అసాధ్యమైన ఈ పనిని చేయడానికి గుడి గోపురం పైన 52 టన్నుల భారీ అయస్కాంత రాయిని అమర్చారు. ఆ పెద్ద అయస్కాంతానికి అనుగుణంగా శిల్పులు కింద భాగంలో భారీ ఇనుప పలకలను అమర్చారు. అలాగే రాళ్లను కలపడానికి ఇనుప చీలలను ఉపయోగించారు. ఈ రెండిటి మధ్య బలమైన ఆకర్షణ, సమతుల్యత ఏర్పడింది. విజ్ఞాన శాస్త్ర పరిభాషలో దీన్ని వ్యతిరేక అయస్కాంత క్షేత్రం అని పిలుస్తారు. 2 అయస్కాంతాల మధ్య ఏర్పడిన ఈ క్షేత్రంలో 3వ అయస్కాంతాన్ని ఎలా సమతుల్యం చేయాలో ధర్మపదుడికి తెలుసని చెబుతారు. అతడు ప్రధాన వాస్తుశిల్పి బిషు మహారాణకు చెందిన 12 ఏళ్ల కొడుకు. ఆ 3వ అయస్కాంతమే 8 లోహాలతో చేసిన సూర్య విగ్రహం. విగ్రహాన్ని గుడి గోపురం నుంచి కింద ఉన్న పునాది నుంచి ఒకే సమాన దూరంలో ప్రతిష్ఠించారు. దీనివల్ల అది భూమి ఆకర్షణ శక్తి దాటుకుని గాల్లో స్థిరంగా నిలిచిపోయింది. కానీ ఈ గుడి స్వర్ణయుగం ఎక్కువ కాలం నిలవలేదు. 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే దాడి చేసేవాడు దీన్ని ధ్వంసం చేశాడు. ఇక్కడ నౌకాశ్రయంలో పడవలు దారి తప్పడానికి గల కారణం ఏంటి? ఆంగ్లేయులు దీన్ని ఇసుకలో ఎందుకు కప్పేశారు అనేది తెలుసుకోవాలి. ఈ నిజాలన్నీ వింటే ఇలా కూడా జరుగుతుందని మీరు ఆశ్చర్యపోతారు. చరిత్ర మరిచిపోయిన, ప్రపంచం నుంచి దాచిన ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం పదండి. 16వ శతాబ్దంలో విదేశీ దండయాత్రల చీకటి ఒడిశా తీరాన్ని తాకింది. అప్పుడే కోణార్క్ గొప్పతనానికి, దాని శాస్త్రీయ శక్తికి గ్రహణం పట్టింది. చరిత్రకారులు, పురాతన శాసనాల ప్రకారం ఈ గుడి పతనానికి ఒక భయంకరమైన సంఘటన కారణం. బెంగాల్ సుల్తాన్ సులేమాన్ ఖాన్ ఖర్రానీకి చెందిన సేనాధిపతి కాలాపహాడ్ చేసిన దాడి దీనికి ముగింపు పలికింది. కాలాపహాడ్ 1568వ సంవత్సరం చుట్టుపక్కల కాలంలో ఒడిశాలోని అనేక ముఖ్యమైన దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నాడు. వాటిలో పూరీ జగన్నాథుడి గుడి, కామాఖ్యాదేవి గుడితో పాటు కోణార్క్ సూర్య దేవాలయం కూడా ఉన్నాయి. జగన్నాథుడి గుడికి చెందిన చారిత్రక గ్రంథం మాదాల పంజిలో ఈ దాడి గురించి ఒళ్ళు గగురు పొడిచే విషయాలున్నాయి. కాలాపహాడ్ పుట్టుకతో ఒక పవిత్రమైన వైష్ణవ బ్రాహ్మణుడని చెబుతారు. అతని అసలు పేరు రాజీవ్ లోచన్ రాయ్ లేదా కాలాచంద్ రాయ్. అతడు సుల్తాన్ కూతురు గల్నాద్ను ప్రేమించాడు. ఆమెను పొందడం కోసం ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత అతడు హిందూ దేవాలయాలకు బద్ధ శత్రువుగా మారాడు. కాలాపహాడ్ సైన్యం కోణార్క్ గుడిలో ప్రవేశించినప్పుడు అక్కడి అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. గుడి గర్భగుడిలో సూర్య భగవానుని భారీ విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో తేలుతోంది. కాలాపహాడ్ ఆ గుడిని పడగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ దాని అద్భుతమైన ఇనుప లాకింగ్ విధానం, బలమైన కట్టడం వల్ల అతని వల్ల కాలేదు. అయినప్పటికీ కాలాపహాడ్ ఈ గుడికి చాలా పెద్ద నష్టమే చేశాడు. అయితే చరిత్రలో కోణార్క్ పతనానికి సంబంధించిన కథ భూమి మీద జరిగిన దాడులకి పరిమితం కాలేదు. బంగాళాఖాతం గుండా ప్రయాణించే విదేశీ నావికులతో, విశాలమైన సముద్రంతో దీనికి ఒక లోతైన రహస్యబంధం ఉంది. 16వ 17వ శతాబ్దంలో పోర్చుగీసు నావికులు, యూరోపియన్ వ్యాపారుల మధ్య ఈ గుడి నల్లటి గోపురం అనే పేరుతో చెడ్డ పేరు తెచ్చుకుంది.
కానీ కోనార్క్ను నల్లటి గోపురం అని పిలవడానికి దాని రంగు కారణం కాదు. ఆ గుడికి ఉన్న అయస్కాంత రహస్యాల వల్ల సముద్రంలో వ్యాపించిన భయమే దానికి కారణం. నేను మీకు ముందే చెప్పినట్టుగా గుడి గోపురం పైన 52 టన్నుల భారీ అయస్కాంత రాయిని అమర్చారు. అది ఎంత శక్తివంతమైందంటే దాని ప్రభావం సముద్రంలో అనేక కిలోమీటర్ల మేర వరకు ఉంది. ఆ కాలపు పోర్చుగీస్ నావికుల కథనాల్లో వారి డైరీలో ఒక విషయం రాసింది. వారి పడవలు కోణార్క్ తీరం గుండా వెళుతున్నప్పుడు వారి దిక్సూచులు పనిచేయడం మానేసేవి. అయస్కాంత ఆకర్షణ వల్ల ఆ దిక్సూచి ముళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేది. దీనివల్ల పడవలు దారి తప్పేవి. అంతేకాకుండా ఈ అయస్కాంత శక్తి పడవల్లోని ఇనుప భాగాలను తన వైపుకు బలంగా లాగేది. ఆ ఆకర్షణ వల్ల పడవలు అదుపు తప్పేవి, ఒకదాన్నొకటి ఢీ కొట్టేవి. సముద్ర వ్యాపారంలో జరుగుతున్న ఈ భారీ నష్టం, వరుస పడవ ప్రమాదాలు విదేశీ వ్యాపారుల మనసులో ఈ గుడి పట్ల భయాన్ని పెంచాయి. తమ భద్రత కోసం, పడవల ప్రయాణ వ్యవస్థను కాపాడుకోవడం కోసం పోర్చుగీసు నావికులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం వాళ్ళు గుడిపై దాడి చేశారు. దాని గోపురం పైన ఉన్న ఆ శక్తివంతమైన అయస్కాంతాన్ని తొలగించారు. ఆ అయస్కాంతాన్ని తీసేస్తే సముద్రంలో తమ పడవలు సురక్షితంగా ఉంటాయని నమ్మారు. వాళ్ళు అయస్కాంతాన్ని తమ పడవలో వేసుకుని తమ దేశానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఈ ఒక్క సంఘటన కోణార్క్ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఆ ప్రధాన అయస్కాంత రాయిని తొలగించిన వెంటనే గుడి నిర్మాణం సమతుల్యత దెబ్బతింది. రాళ్లను పట్టి ఉంచిన ఇనుప చీలలు దాని విధానం తన పట్టును కోల్పోయింది. చూస్తుండగానే ఆ అద్భుతమైన కట్టడం తన స్థిరత్వాన్ని కోల్పోయి కూలిపోయింది. గుడి నిర్మాణం బలహీనపడ్డం, ఆక్రమణదారుల ముప్పు పెరగడం మొదలైంది. అప్పుడు గుడి పవిత్రతను కాపాడడానికి అక్కడి పూజారులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వినాశనం నుంచి కాపాడడానికి పూజారులు సూర్యదేవుని ప్రధాన విగ్రహాన్ని గుడి నుంచి బయటకు తీసేశారు. దాన్ని చాలా సంవత్సరాల పాటు ఇసుక కింద కప్పేశారు. గుడి నుంచి ప్రధాన విగ్రహాన్ని తొలగించిన వెంటనే అక్కడికి భక్తులు రావడం ఆగిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల గుడి నెమ్మదిగా ఒక నిర్మానుష్యమైన శిథిలంగా మారిపోయింది. ఆ తర్వాత కాలంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ పవిత్ర విగ్రహాన్ని పూరికి తీసుకెళ్లారు. అక్కడ జగన్నాథుడి గుడి ఆవరణలో ఉన్న ఇంద్రుని గుడిలో దాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న సూర్య విగ్రహమే కోణార్క్ అసలు విగ్రహమా? ఇది నేటికీ చర్చనీయాంశం. 18వ శతాబ్దం చివరి నాటికి సూర్య భగవానుని ఈ గొప్ప నిలయం దట్టమైన అడవిగా మారిపోయింది. పగటి వెలుగులో కూడా అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. ఇది ఆ అద్భుతమైన గుడికి ముగింపు. ఆ తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఈ శిథిలమైన కోణార్క్ గుడిని కనుగొన్నారు. కానీ వాళ్ళు దీన్ని మళ్లీ ఎందుకు మూసేయాలని నిర్ణయించుకున్నారు? ఈ గుడిని ఇసుకతో ఎందుకు కప్పేశారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. 100 సంవత్సరాల పాటు దట్టమైన అడవిలో శిథిలాల రూపంలో ఇది పడింది. ఆ తర్వాత 1837వ సంవత్సరంలో జేమ్స్ ఫెర్గుసన్ అనే చరిత్రకారుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన తన పరిశోధన, అద్భుతమైన చిత్రాల ద్వారా మరిచిపోయిన ఈ అద్భుతాన్ని మళ్లీ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత 1903వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం కోణార్క్ సూర్య దేవాలయ భవిష్యత్తును తదుపరి 125 సంవత్సరాల పాటు తీవ్రమైన చీకట్లలోకి, నిశ్శబ్దంలోకి నెట్టేసింది. అప్పటి బెంగాల్ ఆంగ్లేయ అధికారి జిమ్ ఏ బర్డర్ తన నిపుణుల బృందంతో కలిసి ఆ గుడిని పరిశీలించాడు. గుడి శిథిలావస్థను, పడిపోతున్న రాళ్లను చూసి ఆయన ఒక చారిత్రక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం చరిత్రకారులను నేటికి ఆలోచింపజేస్తుంది. గుడిలోని ప్రధాన సభాభవనాన్ని జగన్మోహన్ అని పిలుస్తారు. ఆ భవనం 4 ద్వారాలను రాతి గోడలతో శాశ్వతంగా మూసేయాలని ఆయన ఆదేశించాడు. అలాగే దాని లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని లక్షల టన్నుల ఇసుకతో పూర్తిగా నింపేశారు. గుడిని కూలిపోకుండా కాపాడడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. కానీ ఇది ఒక సాధారణ మరమ్మతు పని కాదు. ఒక సజీవ చారిత్రక కట్టడాన్ని ప్రాణాలతో పూడ్చిపెట్టడం లాంటిది. గుడిని కాపాడడానికి మాత్రమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇది ఒక ప్రశ్న. లేదా ఆ చీకటిలో అధికారి ఏదైనా భయంకరమైన దృశ్యాన్ని చూసి భయపడ్డాడా? ఎవ్వరికీ తెలియదు. ఈ నిర్ణయం తర్వాత 120 సంవత్సరాలకు పైగా ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం మొదలైంది. ఇది కోణార్క్ను భారతదేశంలోని అత్యంత రహస్యమైన, మూసివేయబడిన కట్టడాల జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టింది. 1903వ సంవత్సరం నుంచి నేటి వరకు ఏ మనిషి కూడా ఆ గర్భగుడి గడపను తాకలేదు. వారు పెద్ద శాస్త్రవేత్త అయినా, చరిత్రకారుడైనా సరే ఆ లోపలికి వెళ్లలేకపోయారు. గత 123 సంవత్సరాలుగా ఈ గుడి తన రహస్యాలను ఇసుక పొరల్లో కప్పేసుకుంది. ప్రపంచంలో ఇంత ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ 125 సంవత్సరాల్లో ఆ తలుపులు తెరవడానికి మనం ఎందుకు సాహసించలేకపోయామని ప్రజలు తరచుగా అడుగుతారు. ఇది కేవలం సాంకేతిక అడ్డంకి మాత్రమేనా అని ఆలోచిస్తారు. లేదా పురావస్తు శాస్త్రవేత్తలను లోపలికి వెళ్లకుండా ఆపే భయం ఏదైనా ఉందా అని అనుమానిస్తారు. కానీ మళ్లీ 2022వ సంవత్సరం వచ్చింది. భారత ప్రభుత్వం అలాగే భారత పురావస్తు శాఖ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ గుడి గర్భగుడి నుంచి ఇసుకను తీసేయాలని,
దాని మూసివేసిన తలుపులను తెరవాలనేది ఒక పథకం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గుడి లోపలి నిర్మాణాన్ని పరిశీలించడం, శతాబ్దాలుగా చీకటిలో కూరుకుపోయిన రహస్యాలను వెలికి తీయడం. అయితే ఈ పని చాలా సవాల్తో కూడుకున్నది. ఎందుకంటే ఇసుకను తీయడం వల్ల గుడి స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం పడకూడదనేది నేటి పరిశోధనాంశంగా ఉండేది. ఒకప్పుడు సూర్యదేవుని విగ్రహం గాల్లో తేలియాడిన ప్రదేశం అది. ఆధునిక సాంకేతికత సహాయంతో మనం త్వరలోనే ఆ గర్భగుడిలోకి అడుగు పెడతామని నిపుణులు ఆశిస్తున్నారు. నేటికి అక్కడ ఇసుకను తొలచే పని జరుగుతోంది. ఈ పనిని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎందుకంటే ఇసుకను తొలగించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత 2025 డిసెంబర్ నెలలో భారత పురావస్తు శాఖ ఒక కీలకమైన పనిని మొదలుపెట్టింది. మూసేసిన ఆ భాగం లోపలి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక సున్నితమైన విధానాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో సురక్షితంగా ఇసుకను బయటకు తీయడమే దీని లక్ష్యం. దీనికోసం గోడలకు చిన్న రంధ్రాలు చేసి లోపలికి పరికరాలు పంపి పరిశీలిస్తున్నారు. ఒక ప్రముఖ పత్రిక నివేదిక ప్రకారం భారత పురావస్తు శాఖ ప్రధాన అధికారి డిపి గడనాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. గోడల బలాన్ని, మందాన్ని అర్థం చేసుకోవడమే ఈ పరిశోధన ఉద్దేశమని చెప్పారు.